కోర్ట్ జాబ్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది సమ్మర్ హాలిడేస్. ఈ సమ్మర్ హాలిడేస్ నిజంగా ఉంటాయా? ఉంటే గనక హైకోర్ట్‌కి ఎన్ని రోజులిస్తారు? జిల్లా కోర్ట్‌కి ఎన్ని రోజులిస్తారు? మిగిలిన కోర్ట్‌కి ఎన్ని రోజులిస్తారో చూద్దాం. సమ్మర్ హాలిడేస్‌ని కోర్టు భాషలో సమ్మర్ వెకేషన్ అంటారు. ఈ సమ్మర్ వెకేషన్ అనేది హైకోర్ట్‌కి అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సెపరేట్‌గా డేస్ ఉంటాయి. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఒక నెల రోజుల్ని వెకేషన్‌గా కోర్ట్ వారు ముందుగానే హైకోర్ట్ వారు డిక్లేర్ చేస్తారు. మనకి హైకోర్ట్ క్యాలెండర్‌లో ముందుగానే మెన్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు సమ్మర్ హాలిడేస్ అనుకుందాం. ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఏప్రిల్ 15 నుంచి మే 15 సమ్మర్ హాలిడేస్ అంటే హైకోర్ట్ ఎంప్లాయీస్ అండ్ జడ్జెస్ వారికి, జడ్జెస్‌కి ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. అయితే ఎంప్లాయీస్‌కొచ్చేసరికి హైకోర్ట్ ఎంప్లాయీస్‌కి 15 రోజులు ఉంటుంది. అంటే జడ్జెస్ 1 మంత్ తీసుకుంటే హైకోర్ట్ ఎంప్లాయీస్ మాత్రం 15 డేస్ తీసుకుంటారు. 100 ఎంప్లాయీస్ ఉంటే 50 మెంబర్స్ ఒక బ్యాచ్ ఫస్ట్ 15 రోజులు తీసుకుంటారు. మిగిలిన 50% ఆఫ్ ఎంప్లాయీస్ లాస్ట్ 15 రోజులు లీవ్ తీసుకుంటారు. ఇదే టైంలో జిల్లా కోర్టుకి కూడా లీవ్స్ వస్తాయి. హైకోర్ట్ జడ్జెస్‌కి నెల రోజులు లీవ్ ఇస్తే, జిల్లా కోర్ట్ అండ్ మేజిస్ట్రేట్ జడ్జెస్‌కి 15 రోజులు లీవ్ ఉంటుంది. సో, ఈ 15 రోజుల లీవ్ ఎలా చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా జడ్జి గాని, అదా కింద జడ్జెస్, సబ్ జడ్జెస్ గాని ఎవరైనా గాని 15 రోజులు లీవ్ ఉంటుంది. ఈ 15 రోజుల లీవ్‌లో ఒక జడ్జి గారు 15 రోజులు సెలవులో ఉంటే, ఆ 15 రోజుల సెలవుని ఎంప్లాయీస్‌కి 50% ఎంప్లాయీస్‌కి 7 డేస్, ఇంకో 50% ఎంప్లాయీస్‌కి 7 డేస్. ఒక డే వర్కింగ్ డే ఉంటుంది. కామన్ వర్కింగ్ డే. సో, ఈ విధంగా సమ్మర్ వెకేషన్ అనేది నెల రోజులు ఉన్నప్పటికీ హైకోర్ట్ జడ్జెస్ వారికేమో నెల రోజులు ఇస్తారు. హైకోర్ట్ ఎంప్లాయీస్‌కి 15 రోజులు, 15 రోజులు 2 స్పెల్స్‌గా ఇస్తారు. 2 బ్యాచెస్‌కి. అదే లోయర్ జ్యుడిషియరీ, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ వచ్చేసరికి జిల్లా జడ్జిలకి అండ్ అదర్ జడ్జెస్‌కి 15 రోజులు ఇస్తారు. జిల్లా జడ్జికి 15 రోజులు ఇచ్చారు కాబట్టి అందులో 50% ఎంప్లాయీస్‌కి 7 డేస్, మిగిలిన 50% ఎంప్లాయీస్‌కి 7 డేస్ ఇస్తారు. ఈ విధంగా సమ్మర్ వెకేషన్ అనేది ఉంటుంది.